లడ్డు వివాదంపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. సుబ్రహ్మణ్య స్వామి వేసిన పిటిషన్పై చీఫ్ జస్టిస్ ధర్మాసనం విచారణ చేపట్టనుంది. సిట్ నివేదికపై ఏకసభ్య కమిటీ వేయడాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు సుబ్రహ్మణ్య స్వామి. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ పై ప్రభుత్వం మరొక కమిటీ నియమించడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. అంతేకాదు సుబ్రహ్మణ్య స్వామి తన పిటిషన్లో ప్రతివాదులుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, సిట్, సిబిఐ, టీటీడీలను చేర్చారు. తిరుమల లడ్డు వ్యవహారంలో ప్రభుత్వం ఏకసభ్య కమిటీ ఏర్పాటు చేసింది. బాధ్యులందరిపై తీసుకోవాల్సిన చర్యలు సిఫార్సు చేయాలని కమిటీని ఆదేశించింది. నెయ్యి టెండర్ల పర్యవేక్షణ, నిబంధనల సడలింపులో లోపాల వైఫల్యాలపై సిట్ నివేదిక సూచించింది. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ రాష్ట్ర ప్రభుత్వానికి ఇటీవల నివేదిక సమర్పించింది. ఆ నివేదికను పరిశీలించి ఎవరిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో సిఫార్సులు చేయాలని ప్రభుత్వం నిర్దేశించింది. 45 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ఏకసభ్య కమిటీని ఆదేశించింది. కల్తీ నెయ్యి వివాదంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఆ అంశంపై శాసనసభలో చర్చ పెట్టాలని డిసైడ్ అయింది. అసెంబ్లీలో చర్చించే విషయంలో కసరత్తు చేస్తోంది అధికార పక్షం. ముందు శాసనసభలో చర్చించి ఆ తర్వాత మండలిలోనూ చర్చించే ఆలోచనలో ఉంది. ఇప్పటి వరకు మండలికి మాత్రమే పరిమితమైంది కల్తీ నెయ్యిపై చర్చ. ఇక సీఎం చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తోంది.